హలో ఎవరీవన్, వెల్కమ్ టు ప్రభాస్వంశ్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 18/2/2026. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే మన గత 2 రోజులుగా కలర్ అప్డేట్ అనేది వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు. ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది బాగాలేదు. అందుకే మనం వీడియోస్ అనేది పెట్టడం లేదు. అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇక దిక్కు నక్షత్రం కుక్కుడు శాస్త్రం ఆధారంగా చెప్తాము. ఈరోజు బుధవారం శుక్లపక్షం. అలాగే టుడే 99% విన్నింగ్ కలర్స్ అయితే చెప్తాము. మన ఫేస్ క్యామ్ అనేది మనం పెట్టడానికి టైం అయితే తీసుకుందాం. ఎందుకంటే హెల్త్ అయితే బాగాలేదు. ఇంకా నక్షత్ర విషయానికి వస్తే శతభిషం, పూర్వభద్ర ఈ 2 నక్షత్రాలు అయితే ఈ రోజు అంతా నడుస్తాయి. ఇక నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది పెడతాను. అది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులుగా అయితే రీచ్ అవుతుందండి. ఇక డిస్క్లైమర్ విషయానికి వస్తే గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు లేదా ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే, అంతేగాని ఇటువంటి జీవితం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. నోటెడ్. ఇక జాముల విషయానికి వస్తే మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు అయితే ఈ మొదటి జాము అనేది నడుస్తుంది. ఈ మొదటి జాములో ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి పెంగళ అనేది ముసుగు రంగు అండి, ముసుగు పెట్టుకోవచ్చు. అలాగే ఇక గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులకి కోడి కాకి, కోడి సవల, కోడి పెంగలి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, కోడి అబ్రాస్, తెల్లకెక్కర, పాల అబ్రాస్, బూడిద రంగు మైల, కోడి చూపు కాగిడాయ పర్ల, కోడి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకైతే గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే చూపులకి ఓడిపోయే రంగులు కూడా చూసుకున్నట్లయితే ఎర్రడాగ, కాకిడాగ, రసంగి, ఎర్రకెక్కర, ఎర్ర మైల, ఎర్ర బ్రాస్, ఎర్ర సవల, పింగళి, ఎర్ర పింగళి, పచ్చకాకిడాగ, డాగ పెట్టమారు, ఎరుపు మించిన కాకిడాయ పర్ల. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. ఇవన్నీ కూడా నెమలి చూపు, ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. నెమలి చూపు అంటే గట్టి కుసి, అంటే నల్ల కుసి లేదా నల్ల బొంగు ఉన్నది. ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. రెండో జామ్ చూసుకున్నట్లయితే 8:24 నుండి 10:48 వరకు కూడా ఈ రెండో జామ్ అనేది నడుస్తుంది. అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకిడాగని పెట్టుకోవచ్చు అండి. కాకిడాగని మీకు డౌట్ ఉండొచ్చు, కాకిడాగని నెమలి చూపు, కోడి చూపు అని. ఎక్కువగా నెమలి చూపు అనేది జరుగుతుంది, అవకాశం అయితే ఉంటుంది. అలాగే నెమలి చూపు, కోడి చూపు అని కాదు కానీ ఎరుపులు అనే జోట్లో ఏది ఎరుపు అయితే అదైతే విజయం సాధిస్తుంది. అలాగే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రడాగ, కాకిడాగ, రసంగి, ఎర్రకెక్కర, ఎర్రమైల, ఎర్రబ్బరస్, ఎర్ర పిగిలి, పచ్చకాకిడాగ, డాగ పెట్టమారు, ఎరుపు మించిన కాకిడాపర్లు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులేనండి. అలాగే మనం చూపులకు ఓడే రంగులు కూడా చూసుకున్నట్లయితే కాకి, సవల, పింగళి, పచ్చకాకి, నెమలి, అబ్రాస్, తెల్లకెక్కర, పాలబ్రాస్, బూడిద రంగు మైల, కాకిడాయ పర్ల, పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. చూపులకి అయితే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి అండి. మూడో జాము టైమింగ్స్ చూసుకున్నట్లయితే 10:48 స్టార్ట్ అయ్యి 1:12 అయితే ఎండ్ అవుద్దండి. ఈ 1:12 అయితే ఎండ్ అయిపోద్ది. అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి పెంగలండి. నెమలి పెంగలు అంటే బాగా నల్ల కుసి, నల్ల తోకలు చేసుకున్న నెమలి పెంగలండి. కాకి పెంగలు అనొచ్చు. అలాగే మనం చూపులు కూడా గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి కాకి, నెమలి సవల, నెమలి పింగలి,
పచ్చకాకి, నెమలి, అబ్రాస్, నెమలి ఎర్ర తెల్లకిక్కర, నెమలి పాలబ్రాస్, నెమలి బూడిద మైల, నెమలి కాగిడే పర్ల, నెమలి పచ్చకాకి పట్టువారు. ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులేనండి. చూపులకి గెలవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. మనం అలాగే చూపులు కోడి రంగులు కూడా చూసుకున్నట్లయితే కోడి చూపు అండి. ఇవన్నీ కోడి చూపు ఓడిపోవడానికి, ఎరుపులు అనేవి ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా తెల్ల బొగ్గులు, తెల్ల తోకలు చేసి ఉన్నవి ఓడిపోతాయి. నేను కొన్ని రంగులు అయితే చెప్తాను చూడండి. కోడి చూపు ఎర్రడాగ, కోడి కాగిడాగ, కోడి రసంగి, కోడి ఎర్ర కక్కెర, కోడి ఎర్ర మైల, ఎర్ర బ్రాస్, కోడి ఎర్ర సవల, కోడి ఎర్ర పింగళి, కోడి పచ్చకాకిడాగ, కోడి డాగ పెట్టమారు, కోడి చూపు ఎర్ర కాకిడాగ పర్లు. ఇవన్నీ కూడా కోడి చూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ మూడో జాములో కోడి చూపు ఎరుపులు అనేవి ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నాలుగో జాము మనం చూసుకున్నట్లయితే 1:12 స్టార్ట్ అవుతుంది. అలాగే 3:36 వరకు కూడా ఈ ఎండ్ అవుతుందండి. 3:30కి అయితే ఎండ్ అయిపోద్ది. అలాగే మనం ముసిరకు చూసుకున్నట్లయితే కోడి డాగ్ అండి. కోడి డాగ్ అంటే తెల్ల తోకలో తెల్ల కుర్చీ చేసి ఉన్నది కోడి డాగ్ అవుతుంది. అలాగే మనం చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు ఎరుపులు అనేవి విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. మనకు కొన్ని రంగులు అయితే చెప్తాను చూడండి. కోడి ఎర్రడాగ, కోడి కాకిడాగ, కోడి రసంగి, కోడి ఎర్ర కిక్కెర, కోడి ఎర్ర మైల, కోడి ఎర్ర అబ్రాసు, కోడి ఎరుపు మించిన సవల, కోడి ఎరుపు మించిన పింగళ, కోడి పచ్చకాకి డాగ కాకిడాగ, కోడి చూపు డాగ పెట్టమారు, కోడి చూపు ఎరుపు మించిన కాకిడా పర్ల. ఇవన్నీ కూడా కోడి చూపు ఎరుపులు అనేవి గెలవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అలాగే మనం ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి చూపు అండి. నెమలి చూపు ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను కొన్ని రంగులు అయితే చెప్తాను చూడండి. నెమలి చూపు కాకి సవల, నెమలి సవల, నెమలి పింగళి, నెమలి పచ్చకాకి, నెమలి అబ్రాస్, తెల్లకిక్కర, పాలబ్రాస్, నెమలి చూపు బూడిద మైల, నెమలి చూపు కాకిడా పర్ల. ఇవన్నీ కూడా నెమలి చూపు ఈ కాకులు సవలాలు అనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. మనం 5వ జాము చూసుకున్నట్లయితే 3:36 నుండి 6 గంటల వరకు అయితే జరుగుతుందండి. మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి కాకి అంటారు. మనం అలాగే చూపుల రంగులు చూసుకున్నట్లయితే నెమలి కాకి, నెమలి సవల, నెమలి పింగళి, నెమలి పచ్చకాకి, నెమలి అబ్రాస్, తెల్ల కిక్కర, నెమలి చూపు పాలబ్రాస్, నెమలి చూపు బూడిద రంగమైల, నెమలి చూపు కాకిడా పర్ల, నెమలి చూపు పచ్చకాకి పెట్టమారు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. అలాగే మనం ఇవన్నీ చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు ఎరుపులు అండి. కోడి చూపు ఎరుపులు అంటే కొన్ని రంగులు అయితే చెప్తాను చూడండి. కోడి చూపు ఎర్రడాగ, కోడి చూపు కాకిడాగ, కోడి చూపు రసంగి, కోడి చూపు ఎర్రకెక్కడ, కోడి ఎర్ర మైల, కోడి ఎర్ర అబ్రాస్, కోడి ఎర్ర సవల, కోడి ఎర్ర పింగళి, కోడి పచ్చకాకి డాగ, కోడి చూపు డాగ పెట్టమారు, కోడి చూపు ఎరుపు మించిన కాకిడా పర్లు. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయండి. ఈ 5వ జాములో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనం అలాగే ఇక 5 జాములు చెప్పుకున్నాం కదండి. నక్షత్ర విషయానికి వస్తే శతభిషం నక్షత్రం 17/2/2026 రాత్రి 9:41 స్టార్ట్ అయ్యి 18/1/2026 రాత్రి 9:58 అయితే ఎండ్ అవుతుందండి. అలాగే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పసుపు డాగ, కోడి, నెమలి. అలాగే మనం ఓడే రంగులు కూడా చూసుకున్నట్లయితే నల్ల పొడ కోడి పసుపు డాగ మీద ఓడిపోతుంది, కాకి కోడి మీద ఓడిపోతుంది, డాగ కాకి నెమలి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఈ మరొక నక్షత్రం ఉందండి. మరొక నక్షత్రం వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం. పూర్వభద్ర నక్షత్రం అంటే టైమింగ్స్ వచ్చి 18/1/2026 రాత్రి 9:58 స్టార్ట్ అయ్యి 19/2/2026 రాత్రి 9:47 వరకు కూడా జరుగుతుందండి. ఇది ఏకరంగు నక్షత్రం. పూర్వభద్ర అంటే కోడి చూపే నడుస్తుంది, కోడే గెలుస్తుంది. అలాగే
ఓడిపి రంగులు చూసుకున్నట్లయితే నెమలి కోడి మీద ఓడిపోతుంది, పచ్చకాకి కోడి మీద ఓడిపోతుంది. ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 5 జాములు 2 నక్షత్రాలు అయితే చెప్పుకున్నాం. ఇక దిక్కుల విషయానికి వస్తే తూర్పు పడమర దిక్కులండి. తూర్పు పడమర దిక్కుల్లో పడమర వైపు నుంచి వదిలితే విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. తూర్పు వైపు నుంచి వదిలితే అపజయం పాలయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒకవేళ మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే స్క్రీన్ మీద చూసుకోండి. అలాగే నన్ను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మన వీడియో లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకైతే రీచ్ అవుతుందండి. అలాగే మనం డైలీ ఫేస్ క్యామ్ అనేది చేస్తాం. ఈరోజు చేయలేదు, మనకి హెల్త్ బాగాలేక. అలాగే మనం హెల్త్ బాగున్న తర్వాత లైవ్ అనేది చేద్దాం అనుకుంటున్నామండి. 27 నక్షత్రాలు అయితే చెప్దాం అనుకుంటున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి.